హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజుతో ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి? అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? అమావాస్య తిథి క్షేత్రమాసంలో ఎప్పుడు వచ్చింది? అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అమావాస్య తిథి అంటేనే చాలామంది భయపడతారు. అలా భయపడవలసిన అవసరం ఏం లేదండి. అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మనకు ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. మనము కష్టపడి సంపాదించిన డబ్బు అనేది మనకు వృధా కాకుండా ఉంటుంది. కష్టానికైతే ప్రతిఫలం లభిస్తుందండి మనం అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల. అయితే లక్ష్మీదేవి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా అమావాస్య తిథి అనేది సాయంకాలం ఉన్నప్పుడు మనం లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకోవాలి. మనం ఎక్కువగా కూడా లక్ష్మీదేవి ఆరాధన అనేది సాయంకాలమే చేసుకుంటాం కదా. అమావాస్య రోజు సాయంకాలం అంటే 6 గంటలకు అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవాలి. మనకు మే 7వ తేదీ మధ్యాహ్నం అమావాస్య తిథి అనేది వచ్చి మే 8వ తేదీ వరకు అయితే మధ్యాహ్నం వరకు ఉంటుంది. కాబట్టి మనం మే 7వ తేదీ రోజే అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవాలి. అంటే సాయంకాలం 6 గంటలకు అమ్మవారి ఆరాధన అనేది చేసుకోవాలి. అయితే అమావాస్య రోజు మనం బూజు దులపడము, పూజ మందిరం క్లీన్ చేయడం, ఇంటిని డీప్ క్లీనింగ్ అవన్నీ చేసుకోకూడదండి. ఇవన్నీ మనం ముందు రోజే చేసుకోవాలి. ఇంటిని శుభ్రపరచుకోవాలి ముందు రోజే. పూజ రూమ్ కూడా ముందు రోజే శుభ్రం చేసుకోవాలి. కానీ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితిలో శుభ్రం అనేది చేసుకోకూడదు. ముందు రోజునే ఇంటిని పూజ మందిరాన్ని క్లీన్ చేసుకొని ఇంకా అమావాస్య రోజు ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇంటిని వాకిల్ని ఒకసారి మళ్ళీ శుభ్రం చేసుకొని గడపకు పసుపు రాసుకొని వాకిట్లో ముగ్గులు పెట్టుకొని ఉపవాసం ఉండగలిగిన వారు అమావాస్యకు ఉపవాసం ఉంటారండి. ఉండలేమనుకున్న వారు భోజనం చేసి కూడా మనం సాయంకాలం పూజ అనేది చేసుకోవచ్చు. ఉపవాసం ఉండాలని ఏం నియమం లేదు. సంకల్పం తీసుకున్న వారైతేనే మేము ఇన్ని నెలలు ఇన్ని అమావాస్యలు మేము పూజ చేసుకుంటాం ఉపవాసం ఉండి అని అనుకున్న వారే ఉపవాసం ఉండండి. లేదంటే నార్మల్గా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా కానీ నాన్ వెజ్ మాత్రం అమావాస్య రోజు తినకూడదు పూజ చేసేవారు. ఇలా మనము అంటే ఇంట్లో ఎవరైనా తింటే నాన్ వెజ్ కూడా వండి పెట్టవచ్చు. మళ్ళీ సాయంకాలం స్నానం చేసి పూజ అనేది చేసుకోవచ్చు. కానీ ఇంట్లో అమావాస్య రోజు వండకపోవడమే మంచిది. ఎందుకంటే అమ్మవారి పూజ చేసుకుంటున్నాం కాబట్టి. ఇలా అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా సాయంకాలం మళ్ళీ స్నానం చేసి మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఆవు పేడతో కానీ పసుపుతో కానీ జాజుతో కానీ అలుక్కొని ముగ్గు పెట్టుకొని ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసుకొని ఆ తర్వాత ఒక పీటను ఏర్పరచుకున్న పీటపై ఎర్రటి వస్త్రం కానీ ఆకుపచ్చ రంగు వస్త్రం కానీ వేసుకొని దానిపై పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకొని ఆ తర్వాత ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మధ్యలో స్వస్తిక్ అనేది వేసుకోండి. స్వస్తిక్ వేసుకుంటే చాలా మంచిది. వేసుకొని 9 తమలపాకులు కానీ 11 తమలపాకులు కానీ 5 తమలపాకులు కానీ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ పైన ఇంకో ప్లేట్ తీసుకోండి. వెండిది కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ ఏదో ఒక ప్లేట్ అయితే తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఇక్కడ స్టీల్ ప్లేట్లు అయితే ఉపయోగించకూడదు. పెట్టుకొని ధాన్యం అనేది వేసుకోవాలి. ధాన్యం అంటే వడ్లు కానీ గోధుమలు కానీ ఉంటే వేసుకోండి. అవి లేకపోతే బియ్యం వేసుకోవచ్చు. ధాన్యం వేసుకొని ధాన్యంపై అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి. వెండిది కానీ బంగారుది కానీ ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోండి. విగ్రహం లేదనుకోండి ఒక వెండి నాణ్యం కానీ బంగారు నాణ్యం కానీ పసుపుతో అమ్మవారి రూపు తయారు చేసుకొని కూడా మీరు ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిగా భావన చేసి. ఇవన్నీ ఏవి లేవంటే ఒక 1 రూపీ కాయిన్ తీసుకొని కూడా ఆ ధాన్యంపై ప్రతిష్ఠించుకొని అమ్మవారిగా భావించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. అలా ప్రతిష్ఠించుకోండి. మీరు ఈరోజు అమావాస్య రోజు సాయంకాలం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. పంచామృతాలతో అభిషేకం చేసుకొని ధాన్యంపై ప్రతిష్ఠించుకోండి. ఇంకా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు సమర్పించుకోండి. ఒక
చిన్న గిన్నెలో కుంకుమ పసుపు తీసుకొని అమ్మవారికి సమర్పించండి. ఇలా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించినాక మనం ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుని విగ్రహం ఉంటే ప్రతిష్ఠించుకోండి. లేదంటే పసుపుతో గణపతిని తయారు చేసి కూడా అక్కడ ప్రతిష్ఠించుకోండి. గణపతికి ఒకసారి దండం పెట్టుకోండి. ఎందుకంటే మన పూజ అనేది నిర్విఘ్నంగా జరగాలి అంటే వినాయకుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఆ స్వామివారిని ప్రతిష్ఠించుకొని స్వామివారి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అలా ప్రతిష్ఠించుకున్న తర్వాత ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ నీళ్ళు అనేది తీసుకొని కలశంగా తయారు చేసుకోండి. నీళ్ళు తీసుకొని నీళ్ళలో ఒక 1 రూపీ కాయిన్ వేసి పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసుకొని అక్కడ కలశంగా వర్ణ కలశంగా ప్రతిష్ఠించుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మీరు దీపపు కుందులు పెట్టుకోండి. ఈరోజు ఆవినెత్తితో దీపం వెలిగించుకుంటే చాలా మంచిది. లేనివారు మీరు ఈ పూజకి ఏ నూనె ఉపయోగిస్తారో ఆ నూనెను వేసుకొని దీపారాధన చేసుకొని దీపానికి పసుపు కుంకుమ అక్షంతలు పుష్పం సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకొని ఒకసారి వినాయకునికి దండం పెట్టుకోండి. దండం పెట్టుకొని ఈరోజు అమావాస్య రోజు ధూపం అనేది ఇంట్లో వేసుకుంటే చాలా మంచిది. ధూపం అనేది వేసుకోండి. మీకు దొరికితే ఆవు పిడికలు తీసుకొచ్చుకొని ఆవు పిడికలపై ధూపం అనేది వేసుకుంటే ఇంకా మంచిదండి. ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వస్తుంది. అమావాస్య రోజు చెడు శక్తులు అనేటివి ఎక్కువగా ఉన్నాయి అంటారు కదా, అలాంటప్పుడు ఇలా ధూపం అనేది వేసుకోండి. ధూపం వేసుకొని ఒకసారి గంటను మోగించండి. గంటను మోగించిన తర్వాత కలశ పూజ అనేది చేసుకోండి. పువ్వుతో వాటర్ను కదుపుతూ గంగేచ అనే శ్లోకాన్ని చదువుకొని కలశ పూజ అయిన తర్వాత ఇంకా గణపతికి నమస్కారం చేసుకొని గణపతికి షోడోపచార పూజ వీలుంటే చేసుకోండి, లేదంటే పంచోపచార పూజ చేసుకోండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఇంకా స్వామివారికి హారతి అనేది ఇచ్చుకొని ఇంకా నమస్కారం చేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకోండి. ఇక్కడ అమ్మవారి పూజ చేసుకోవడానికి మీరు ముందు పంచామృతాలతో అభిషేకం చేసుకున్నారు కదా, చేసుకొని సంకల్పం తీసుకోండి. మీకు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందులు ఉంటే అమ్మ మా ఆర్థిక ఇబ్బందులన్నీ పోవాలి అని సంకల్పం చేసుకొని ఇంకా మీరు ఎన్ని అమావాస్యలు అంటే 5 అమావాస్యలు 9 అమావాస్యలు 11 అమావాస్యల పూజ చేసుకుంటామని సంకల్పం తీసుకుంటే అలా తీసుకోవచ్చు. లేదంటే ఇన్నే చేయాలని ఏం లేదండి. మనకు కుదిరిన అమావాస్య రోజు లక్ష్మీదేవి ఆరాధన చేసుకున్నా సరిపోతుంది. అలా మనకు పడిన అన్ని అమావాస్యలకు మనం లక్ష్మీదేవి ఆరాధన అనేది చేసుకోవచ్చు. మనం 12 అమావాస్యల పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఆడవారికి అన్ని అమావాస్యలు పడవచ్చు పడకపోవచ్చు. మనకు కుదిరిన అన్ని అమావాస్యలకు అమ్మవారి ఆరాధన అనేది చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా అమావాస్య రోజు లక్ష్మీదేవికి అర్చన అనేది తామర గింజలు అంటే 108 తామర గింజలు తీసుకోండి. 108 1 రూపీ కాయిన్స్, 108 చిట్టి గాజులు, 108 పువ్వులు, వెండి కానీ బంగారు కానీ చామంతి పూలు మల్లె పూలు గులాబీ పూలు ఏవైనా తీసుకోండి. మీ దగ్గర వెండి పూలు బంగారు పూలు ఉంటే అవి తీసుకోండి. ఒక 1 రూపీ కాయిన్, ఒక చిట్టి గాజులు, ఒక పువ్వు, ఒక తామర గింజ ఇలా తీసుకొని అమ్మవారి అష్టోత్తరం ఒక నామం చదువుకుంటూ అమ్మవారి పాదాల దగ్గర వేయండి. ఇలా 108 నామాలు చదువుకుంటూ మీరు అర్చన అనేది చేసుకోండి. ఇలా అర్చన అంతా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి మళ్ళీ పంచోపచార పూజ అంటే ధూప దీప నైవేద్యం. అమావాస్య రోజు నైవేద్యం ఏం పెట్టాలి అంటే దద్దోజనం పెరుగన్నం అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టాలి. పెరుగన్నం అమావాస్య రోజు నైవేద్యం పెడితే చాలా మంచిదండి. అలా నైవేద్యం అనేది పెట్టండి. నైవేద్యం పెట్టి అమావాస్య రోజు నైట్ భోజనం చేయకపోతే మంచిది. అంటే ఏమైనా పండ్లు ఏదైనా టిఫిన్ లాంటివి తీసుకొని ఈ ప్రసాదం తీసుకొని అయినా కూడా ఉంటే మంచిదండి. ఇలా పెరుగన్నం నైవేద్యం పెట్టి ఇంకా హారతి అనేది ఇచ్చుకొని ఇంకా అమ్మవారికి రాజోపచార పూజ పూర్తిగా చేసుకోండి. ఇలా ప్రతి అమావాస్య రోజు మన ఇంట్లో పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ధనాకర్షణ శక్తి పెరుగుతుంది. మనకు ఆర్థిక ఇబ్బందులు అనేవి అసలు ఉండవు. అమ్మవారు ఎప్పుడు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతటి శుభ ఫలితాలనైతే అమావాస్య రోజు లక్ష్మీ ఆరాధన చేసుకోవడం వల్ల మనకు కలుగుతుందండి. అమ్మవారికి ఖచ్చితంగా తాంబూలం అనేది సమర్పించండి. ఇలా పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా ఈరోజు కుదిరితే మీకు ఎవరికైనా పేదవారికి సహాయం చేయండి. ఒక్క పూటకు భోజనం పెట్టినా సరిపోతుంది. అలా చేసుకోండి. ఇలా మీరు ఎన్ని అమావాస్యలు అయితే సంకల్పం చేసుకుంటారో మీకు కుదిరినన్ని అమావాస్యలకు పూజ అనేది చేసుకోండి. అయితే ఈ పీఠం ఎప్పుడు కదపాలి అని మీకు అనిపిస్తుంది కదా, అమావాస్య తెల్లారి అంటే నైట్ ఒకరోజు అలానే పెట్టుకోండి. మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ ఒకసారి పునర్పూజ చేసుకొని అమ్మవారిని కదపొచ్చు.
ఇక్కడ వారంతో పనేం లేదండి. శుక్రవారమైనా, మంగళవారం ఏ వారమైనా కదపొచ్చు. మీరు తర్వాత అమ్మవారిని ఎక్కడియక్కడ భద్రపరచుకోవచ్చు. ఇలా చేసుకోండి. ఇంతేనండి వీడియో. మళ్ళీ తామర గింజలు, రూ. 1 కాయిన్స్, చిట్టి గాజులు శుభ్రం చేసుకొని మళ్ళీ పూజలకైతే ఉపయోగించుకోవచ్చు. ఇలా అమావాస్య రోజైతే లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటే మంచిదండి. ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అందరి కుటుంబాలకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.